మీకు తెలుసా ఫిబ్రవరి 28 రోజునే సైన్స్ డే ఎందుకు జరుపుకుంటాము? ఆ రోజు సివి రామన్ పుట్టినరోజా? కాదు. ఎందుకంటే సివి రామన్ పుట్టినరోజు నవంబర్ 7 సివి రామన్ నోబెల్ ప్రైజ్ అందుకున్న రోజా? అది కూడా కాదు. ఎందుకంటే డిసెంబర్ 10 1930 రోజున సివి రామన్ నోబెల్ బహుమతి అందుకున్నాడు. మరి ఇంకేంటి, ఎందుకు మనం ఫిబ్రవరి 28న సైన్స్ డే జరుపుకుంటున్నాం? రండి దాని గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 28 1928 రోజున సివి రామన్ ద గ్రేట్ రామన్ ఎఫెక్ట్ని కనుగొన్న రోజు. రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? సులభంగా తెలుగులో అయితే కాంతి ఒక పదార్థం గుండా ప్రయాణించినప్పుడు దానిలోని ఫ్రీక్వెన్సీ ఆర్ వేవ్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది. ఈ ఆవిష్కరణే నోబెల్ ప్రైజ్ అందుకునే దిశగా పయనించింది. రామన్ ఎఫెక్ట్ని మెడిసిన్ రంగంలో, ఫోరెన్సిక్ పరిశోధనల్లో మరియు క్యాన్సర్ డిటెక్షన్లో చాలా విరివిగా వాడుతున్నాం. 1928 ఆ రోజుల్లో సివి రామన్ అతి తక్కువ ఖర్చుతో చాలా పెద్ద పెద్ద పరిశోధన ల్యాబులు లేని కాలంలో కూడా అతి తక్కువ ఖర్చుతో తన హార్డ్ వర్క్ మరియు క్యూరియాసిటీని ఉపయోగించి సైంటిఫిక్ థింకింగ్ వల్ల రామన్ ఎఫెక్ట్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులందరూ కూడా తెలియని విషయాలను తెలుసుకునే విధంగా సైంటిఫిక్ థింకింగ్ని అభివృద్ధి చేసుకొని కొత్త కొత్త ఆవిష్కరణలను చేస్తూ సమాజానికి మరియు దేశానికి అభివృద్ధి చెందేలా చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.